నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్ కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్ కి పర్సనల్ గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 16th May 2026. సో లాస్ట్ వీక్ మొత్తం కూడా మనకి నిఫ్టీ నష్టాలే మిగిల్చింది అనుకోవచ్చు. నిఫ్టీ 50 ఇండెక్స్ తీసుకుంటే 2.2% మైనస్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్ మొత్తంలో. సో వీక్ ఆన్ వీక్ చూసుకుంటే లాస్ట్ వీక్ మాత్రం హెవీ లాసే అనుకోవచ్చు మనం. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా చాలా స్టాక్స్ మనకి నష్టాలే మిగిల్చాయి. టైటాన్ ఎక్కువగా నష్టపోయింది, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మహేంద్ర, M&M, ఎటర్నల్, SBI, తర్వాత HCL టెక్, TCS, ఇన్ఫోసిస్, ఐటీ స్టాక్స్ కూడా భారీ నష్టాలే మిగిల్చాయి మనకి లాస్ట్ వీక్లో మనకి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ అనుకుంటే అదానీ గ్రూప్ స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, వీటన్నిటిలో కూడా కొంచెం మనకి పాజిటివ్ మూమెంటం కనిపించింది. వీటితో పాటుగా ఆయిల్, ONGC, తర్వాత ఆయిల్ ఇండియా, వీటిలో కూడా కొంచెం మనకి పాజిటివ్ మూమెంటం ఉంది. ఫార్మా సెక్టార్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఫార్మా అండ్ హెల్త్ కేర్ రెండు కూడా. సిప్లా, మ్యాక్స్ హెల్త్, వీటిలో పాజిటివ్ మూమెంటం. మెటల్స్ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. హిండాల్కో, తర్వాత JSW స్టీల్, ఇలాంటి స్టాక్లో టాటా స్టీల్, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. వీటితో పాటుగా ITC, ఏషియన్ పెయింట్స్లో, కోల్ ఇండియా, వీటిలో కొంత పాజిటివ్ మూమెంటం కనిపించింది లాస్ట్ వీక్ మొత్తంకి. సెక్టోరియల్గా చూసుకుంటే లాస్ట్ వీక్లో మనకి ఫార్మా, హెల్త్ కేర్, తర్వాత మెటల్, ఈ 3 సెక్టార్సే పాజిటివ్ ఉన్నాయి. మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు? సో రాబోయే వీక్ మనకి మండే నుంచి వీక్ మొత్తం ఎలా ఉండే అవకాశం ఉంది, నిఫ్టీకి ఎలాంటి లెవెల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే రాబోయే వీక్ కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫార్మా సెక్టార్ అండ్ మెటల్. ఇవి 2 సెక్టార్స్ మనకి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఐటీలో డ్రాగ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ డిఫెన్స్ సెక్టార్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. వాటిలో ఇప్పుడు మనకి ఎంట్రీ ఆపర్చునిటీస్ పెద్దగా కనపడట్లేదు. సెక్టోరియల్గా చూసినప్పుడు డిఫెన్స్ సెక్టార్ కూడా వీక్గానే ఉంది. అండ్ గోల్డ్తో లింక్ అయిన సెక్టార్స్ లైక్ సేబర్ టైటాన్ కావచ్చు, లేకపోతే ముతూట్ ఫైనాన్స్, ఇట్లాంటి ఈ గోల్డ్తో లింక్ అయిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో కూడా కొంత నెగిటివ్ మూమెంటం ఉండొచ్చు. ఫార్మా మీదనే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ మొత్తం కూడా. సో ఇది వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ నిఫ్టీకి. సో నిఫ్టీ మనం అనుకున్నట్టుగా లాస్ట్ వీక్ ఏదైతే నష్టాలు ఇచ్చిందో అది లోయర్ లెవెల్లో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంది. ఇది మనకి వీక్లీ లో 23,265. ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్ మూమెంటం తీసుకొని క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మనకి వీక్ క్లోజ్ అయింది. అది మంత్లీ పివోట్
25,593 మంత్లీ పివోట్ లెవెల్, బట్ దానికన్నా మనం పైన క్లోజ్ అయ్యాం 23,643. అయితే ఇంకొకటి మనకి ఇప్పుడు ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్గా రీట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ హై నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి రివర్సల్ అయింది. సో మనకి 50% రీట్రేస్మెంట్ లెవెల్ కన్నా కిందకి వచ్చి అక్కడి నుంచి క్లోజ్ అయింది. అయితే క్లోజింగ్ 38.2 కన్నా పైన క్లోజ్ కాలేదు, అది మనకి కొంచెం కన్సర్న్స్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ వచ్చి 23,677. సో వీక్లీ క్లోజింగ్ దీనిపైన కావాలి, అది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడు మనకి హైయెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 24,030 ఉంటుంది. నెక్స్ట్ వీక్ మొత్తంకి కూడా చూసుకుంటే మనకి ఈ లెవెల్ని క్రాస్ చేయడం కొంచెం కష్టం అనుకోవచ్చు, 24,030. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ 2 లెవెల్స్ ఉన్నాయి. మనం వీక్లీ బేసిస్లో చూసినప్పుడు 23,390 తర్వాత 23,100. ఇవి 2 మాత్రం మనకి సపోర్ట్ స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కొంత బౌన్స్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి ఇప్పుడున్న మార్కెట్ సెనారియో అండ్ ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే రాబోయే రోజుల్లో కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు, లేదా కన్సాలిడేషన్ కావచ్చు. అరౌండ్ 23,100 నుంచి 24,050 ఈ జోన్ మొత్తంలో కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో చాలామంది ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్లో ఒక మంచి స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడానికి. సో ఈ ఆప్షన్స్లో స్ట్రాటజీ ప్లానింగ్ ఎట్లా చేస్తాము, అదేవిధంగా ఈ లెవెల్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, అండ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఏంటి, ఫిబొనాచి లెవెల్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఏంటి, ఇట్లాంటి అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వరకే లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఈరోజు ఈవినింగ్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో గమనించండి, ఈరోజు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి. సో 18th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ స్టాక్ మార్కెట్లో చాలామంది నష్టపోతున్నారు. రీజన్ ఏంటి అంటే ప్రాపర్ లెవెల్స్ తెలవకపోవటమే. చాలామంది న్యూస్ బేస్డ్ అవి ఇవి చూసి చేస్తూ ఉంటారు. అవన్నీ అక్కర్లేదు, మనకి స్క్రీన్ చెప్తుంది. మనం ఏం చెయ్యాలి అనేది మన స్క్రీనే మనకు చెప్తుంది. ఆ స్క్రీన్ని జాగ్రత్తగా మనం గమనించి లెవెల్స్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి స్టాక్ మార్కెట్లో నష్టాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి, లాభాల్లో మనం ఉండొచ్చు. అయితే ఒకటి, చాలామంది ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు. ఈ ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. సెబీ కూడా చెప్తుంది, అందరూ చెప్తున్నారు, 100కి 90 మంది నష్టపోతున్నారు. ఓన్లీ 10% మాత్రమే దీంట్లో గెయిన్ అవుతున్నారు. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ లేకపోవటం, స్ట్రాటజీ ప్లానింగ్ లేకపోవటం, ఎలాంటి స్ట్రాటజీని ఎప్పుడు యూస్ చేయాలో తెలవకపోవటం. ఇవి కూడా మీరు ఈ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే మనం ఇందాక వేసుకున్న లెవెల్స్. సో ఇది రెసిస్టెన్స్ 23,800. మండేకి కూడా ఇదే రెసిస్టెన్స్ ఉంటుంది. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 23,950 మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్, అదర్వైజ్ కొంత కన్సాలిడేషన్ విత్ నెగటివ్ బయాస్. అండ్ లోయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి పివోట్ లెవెలే ఉంటుంది 23,590. దానికన్నా కిందకి వస్తే నెక్స్ట్ 23,427, దెన్ 23,265. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది 53,227 దగ్గర. అండ్ ఇప్పుడు మనకి క్లోజింగ్ 53,710. అంటే కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది. సింపుల్ రీజన్, బ్యాంక్ నిఫ్టీ వీక్ కావడానికి 2 ఫ్యాక్టర్స్ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, లాస్ట్ వీక్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఒకటి, మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఒకటి ఏంటంటే క్రూడ్ ప్రైస్తో పాటుగా డాలర్ రూపీ ప్యారిటీ. సో ఇప్పుడు మనం ఆల్ టైమ్ లోలో ఉన్నాము మన రూపీ కంపారిటివ్లీ డాలర్తోని. సో ఇది డ్రాగ్ అవుతూ ఉంటాయి. అంటే రూపీ వీక్ అయ్యే కొందికి బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్నెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూస్తే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్ ఉంది. మంత్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయ్యాం. ఇది వీక్నెస్కి సంకేతం. సో ఒకటి మనం గమనించాల్సిన లెవెల్ ఇప్పుడు 53,220. బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు డౌన్ సైడ్కి. అండ్ లాస్ట్ 4 weeks నుంచి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఇది వీక్నెస్ అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్లో మనం లెవెల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 54,090 ఆర్ 54,100 అనుకోవచ్చు. నెక్స్ట్ 54,470, తర్వాత 55,000.
సో 55,000 దగ్గరే మనకి కీ లెవెల్ ఉంది. దానికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి అరౌండ్ 53,500 దగ్గర ఉంది. అది బ్రేక్ అయితే 53,220, అది కూడా బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు 52,740 వరకు. సో ఇవి లెవెల్స్ మనకి బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన ట్రేడింగ్లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే సోలార్ ఇండస్ట్రీస్ టాప్లో ఉంది. దాదాపుగా 4% పెరిగింది, 8.6% ఓఐ ఇంప్రూవ్మెంట్ అయింది. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది. 36 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతుంటే షార్ట్స్లో 72, షార్ట్ కవరింగ్ 29, లాంగ్ అన్వైండింగ్ 76. సో ఇక్కడ చూస్తే మనకి సోలార్ ఇండస్ట్రీస్, మ్యాన్కైండ్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యాంబర్, ఐబీ క్యాపిటల్, బయోకాన్, ఓఎఫ్ఎస్ఎస్, క్రాంప్టన్ వీటిల్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో విఈడిఎల్, ముతూట్ ఫైనాన్స్, ఐఆర్ఎఫ్సి, ప్రీమియర్ ఎనర్జీ, నోవామా, తర్వాత ఎన్హెచ్పి, అదానీ పవర్, యూనోమిండా వీటిల్లో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా కనపడుతుంది. సో మనం ఈరోజు ఒక స్టాక్ తీసుకుందాం, దానికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది టాప్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నలో టాప్లో ఉన్న స్టాక్ సోలార్ ఇండస్ట్రీస్. దీన్ని తీసుకొని దీనికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సోలార్ ఇండస్ట్రీస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ, మేబీ 15,580 నుంచి దాదాపుగా ఇప్పుడు క్లోజింగ్ 17,314. సో ఆల్మోస్ట్ హై వచ్చి మనకి 17,460 వరకు వెళ్ళింది. సో ప్రీవియస్గా ఎక్కడైతే స్ట్రాంగ్ డ్రాప్ కనిపించిందో ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చాం. ఇది మేబీ 1 or 2 డేస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో స్టాక్ మన దగ్గర ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అరౌండ్ 17,700 లెవెల్, 600 నుంచి 700, ఒక 100 రూపీస్ లెవెల్ దగ్గర. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రిజెక్షన్. ఇది ఇక్కడ మనకి రిజెక్షన్ క్యాండిల్ వస్తే ఇది కొంత రీట్రేస్ కావచ్చు ప్రైస్. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ, లాస్ట్ 3 సెషన్స్లో స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా చాలాసార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా ర్యాలీలో ఎంటర్ అవుతాం కానీ ప్రాఫిట్ తీసుకోం. సో ఇట్లాంటి ర్యాలీస్లో ఎంటర్ అయినప్పుడు ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఉంటుందో దాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి అక్కడ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ప్రకారం మన ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం స్టాక్ మార్కెట్లో లాభాల్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలాసార్లు మనం ర్యాలీలో ఎంటర్ అవుతాం కానీ ఎగ్జిట్ కామ్. ఆ ఎగ్జిట్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మీరు నేర్చుకోవచ్చు. స్టాక్లో మనం ఎంట్రీ తీసుకోవాలని పుల్ బ్యాక్ కోసం చూడాలి. పుల్ బ్యాక్ లెవెల్స్ ఏంటి, మళ్ళీ మనం ఏ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే మనకి ఒక ఆపర్చునిటీ బాగుంటుంది అని చూసినప్పుడు మనకి ప్రీవియస్గా ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ మనకి ఒక సపోర్ట్ లెవెల్ లాగా పనిచేస్తుంది. 16,280, ఇప్పుడు 17,314 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ ఆ లెవెల్స్కి వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్టాక్లో వీక్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే 15,800 కన్నా కిందకు వెళ్తే మాత్రం ఈ స్టాక్లో కొంత వీక్నెస్ రావచ్చు. ఇది ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.